నమస్కారం. తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం. కాత్యాయని గారు నమస్తే అండి. బాగున్నారా? ముందుగా మీకు తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమానికి స్వాగతం అండి. ఓకే, థ్యాంక్ యూ. ఏ వంటలు పరిచయం చేయబోతున్నారు? ఎగ్ గోటి చేద్దాం. ఎగ్ గోటి. ఓకే, సో ఎగ్ గోటి ఏంటంటే ఇది స్నాక్ ఐటమా, కర్రీయా? అంటే కర్రీ కింద వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్తాను. ఎగ్స్, టమాటా ప్యూరీ, చింతపండు, మసాలా దిన్స్, ఆయిల్, కారం, శనగపిండి, ఆనియన్ పీసెస్, ధనియా పౌడర్, జీలకర్ర, సాల్ట్, పసుపు, రైస్ పౌడర్, మిర్చి. ఇన్ని ఇంగ్రీడియంట్స్ అంటే ఇప్పుడు మనం దీంట్లో మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది ఏంటంటే అక్కడ ఏదో ఆనియన్ పేస్ట్ ఏంటంటే ఇది ఇవ్వండి ఒకసారి. ఆనియన్ పేస్ట్ ఏమేమి వేస్తారు దీంట్లో? మనం ఆనియన్సే కొంచెం కచ్చబిచ్చగా చేయాలి అంతే, ఇంకేమీ లేదు దీంట్లో. ఏమీ లేదు. ఎందుకు ఆనియన్ పేస్ట్ అంటే మెత్తగా చేసేస్తారు? మెత్తగా అంటే ఇది ఎగ్ గోటి కదా, కొంచెం మనం ఎగ్ని చాలా ప్రాసెస్ చేసిన తర్వాత కర్రీ ఉండాలి. అప్పుడు దానికి ప్రాసెస్ ఏంటంటే మనం కచ్చాబిచ్చానే ఆనియన్ పేస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ప్రాసెస్కి అనుగుణంగా దీన్ని కచ్చాపచ్చాగానే ఉంచుకోవాలండి, మెత్తగా రుబ్బేసుకోకూడదు. సో ఆనియన్ పేస్ట్ని ఈ విధంగా తయారు చేసుకుని పెట్టుకోవాలి. ఇది ఒకటే మనకు కావాల్సిన ప్రిపరేషన్. ఇంకొకటి టమాటో ప్యూరీ. దాంట్లో కూడా ఏం వేయలేదు కదా? ఏమీ లేదు, ఓన్లీ టమాటా ప్యూరీ అంతే. టమాటాలను మిక్సీలో వేసేసి జ్యూస్ తీసుకుని పెట్టుకోండి. అది ఇది ముందు ప్రిపేర్ చేసుకోవాలి అంతే. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు మనం బాణీ పెడతాం దీని మీద. ఫస్ట్ ఇదేనా దీంట్లో ప్రిపేర్ చేశారు? దీంట్లో గిన్నె పెట్టాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ బాణీ పెట్టేసి మనం ఇందులో వాటర్ వేద్దాం. వాటర్ తీసుకోవాలి. ఇదేంటే బాయిలింగ్ చేయాలి. ఫస్ట్ బాయిలింగ్ సరిపోయిన వాటర్ వేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేద్దామంటే మనం ఒక బౌల్ తీసుకొని మనం ఇప్పుడు 3 eggs ప్రిపేర్ చేస్తున్నాము కర్రీ. ఓకే, ఇది ఏంటంటే ఫస్ట్ మనం ఇడ్లీ ఎలాగా స్టీమ్ పెడతాం అలా చేయాలన్నమాట ఫస్ట్ ఇది. అందుకని చెప్పేసి మనం ఇలా చేస్తున్నాము. ఓకే, ఎక్కడ నేర్చుకున్నారు ఈ ఐటమ్? మహారాష్ట్ర డిష్ ఇది. మహారాష్ట్ర డిష్ అంటే మా ఇంట్లో రెంట్కునేవాళ్ళు మహారాష్ట్ర వాళ్ళు ఉండేవారు, వాళ్ళు చేసుకునేవాళ్ళు, మేము కూడా నేర్చుకునేవాళ్ళం. నేర్చేసుకున్నారా ఫ్రీగా? ఇంకేమైనా నేర్చుకున్నారు మహారాష్ట్ర ఐటమ్స్? వాళ్ళు రోటీస్ స్పెషల్గా చేస్తారు. ఏంటి స్పెషల్? రోటీస్ కూడా చేస్తారు. వాళ్ళు ఏంటంటే మనం చపాతీ పిండి కలిపి చేసుకుంటాం కదా, వాళ్ళు చపాతీ పిండినే ఇట్లా మన ట్రైన్లో 3 days అట్లా ఉండాలంట వాళ్ళ జర్నీ. అలా ఉండేటప్పుడు ఏం చేస్తారంటే చపాతీ పిండిని ముద్దలోని కర్రీ పెట్టి ఇలా చేసి రౌండ్గా ఫ్రై చేస్తారు. కర్రీ చపాతీ 2 వచ్చేస్తుంది. అది 3 days అట్లా తింటారు అనమాట వాళ్ళు. 3 days నిల్వ ఉంటుంది. 3 days అన్ని డ్రై ఫ్రూట్స్ అన్ని వేస్ట్ చేస్తారు వాళ్ళు. డ్రై ఫ్రూట్స్ కూడా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? చేస్తూనే ఉంటాను నేను. అవునా? ఇది 3 eggs మనం బీట్ చేసుకోవాలి. ఇదేంటండి కర్రీ? దేంట్లోకి? రైస్లోకా చపాతీలోకా? ఇదా ఎక్కువ రైస్లోకి బాగుంటుంది. రైస్లోకి బాగుంటుంది. ఈ బౌల్ తీసుకున్నాం కదా, దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ మనం కొంచెం ఆయిల్ రాసేసుకుందాం. ఓహో, మళ్ళీ ఉడికిన తర్వాత వచ్చేయడానికి ఇట్లా ఫస్ట్ ఇలా అంతా రాసేసుకోవాలి. ఇది ఇప్పుడు మనం బీట్ చేసాం కదా 3 eggs అని, ఆ 3 eggs ఇందులో వేసేసేయాలి. ఓకే, దీనికి ఇప్పుడు స్టీమ్ ఇవ్వాలన్నమాట. అంతే. ఇప్పుడు దాంట్లో మనం ఇంకేం వేయ అవసరం లేదు. నెక్స్ట్ ప్రాసెస్ లో వేస్తాం. ఇది స్టీమ్ అయిపోయిన తర్వాత. అంటే ఇది బాగా ఉడికిపోవాలండి? బాగా ఉడకాలి. ఇడ్లీ ఎలా ఉడుకుతుంది మనకి అలా ఉడికిపోవాలి మొత్తం అంతా. ఓకే, తర్వాత దీని ప్రాసెస్ మళ్ళీ వేరే ఉంది. సో అదే అండి సంగతి. ఫస్ట్ అయితే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేయలేదు. ఫస్ట్ ఏం చేశారంటే నీళ్ళల్లో ఆవిరికి ఉడికిస్తున్నారు అనమాట. ఏం లేదు, ఎగ్స్ బీట్ చేసేసి జస్ట్ గిన్నెలో పెట్టేసి దాన్ని ఉడికిస్తున్నారు. ఇది ఇడ్లీ లాగా అంటే మొత్తం ఉడికిపోయిన తర్వాత ఒక ఆమ్లెట్ లా వస్తుంది కదా. ఆమ్లెట్ లాగా గట్టిగా అయిపోయింది. దాన్ని మళ్ళీ మనం ప్రాసెస్ చేయాలి. ఓకే, ఆమ్లెట్ లా అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేస్తారట. అది ఆమ్లెట్ లా అయ్యేంత వరకు మనం కొంచెంసేపు వెయిట్ చేద్దాం. కాత్యాయని గారు ఉడికినేమో చూద్దామా? ఓకే శ్రీవాణి, సూపర్ అండి. జున్నులా తయారైంది. జున్నులా అయిపోయింది. దగ్గరికి అయిపోవాలన్నమాట ఇలా. కాత్యాయని గారు ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్? నెక్స్ట్ ఏం చేద్దామంటే మనకి ఇది బాయిల్ అయిపోయింది. సేమ్ ఏంటంటే ఇడ్లీ ఎలా చేసుకుంటాం అలా 5 minutes దీన్ని బాయిల్ చేసేస్తే ఇడ్లీలా వచ్చేసింది కదా. ఫస్ట్ కొంచెం 1 స్పూన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ వేసుకుని సరిపోతుంది. సాల్ట్ ఏంటంటే కర్రీకి వేస్తాం కదా, అందుకని మనం దీన్ని 1/2 స్పూన్ వేద్దాం. మొత్తం ఏంటంటే 1 స్పూన్ పడుతుంది. ఇది ఒక 1/2 స్పూన్ ఏమో ధనియా పౌడర్, కొంచెం ఏమో జీలకర్ర ఒక 1/2 స్పూన్. ఓకే, దీన్ని మొత్తం అంతా కలబెట్టాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఇది అంతా వేసేసేయాలి. ఫస్ట్ మనం ఇడ్లీలో ఉడకబెట్టుకున్నాం కదా. ఓ, దాన్ని కట్ చేయరా? కట్ చేస్తాను. ఇప్పుడు మీరు కట్ చేస్తారేమో హ్యాపీ బర్త్డే చెప్తాను నేను. మొత్తం పాపం దాన్ని అలా ఏడిపించేసి మ్యాష్ చేసేసారు. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఇది కొంచెం మనం ఇలా అంతా కలవాలన్నమాట. ఇదంతా మొత్తం అంతా కలిసిపోవాలి.
ఏమండి నాకు డౌట్, మరి ఇంత శ్రమ పడి దాన్ని ఉడికించి కలపడం ఎందుకండి? మామూలుగా ఎగ్లోని ఇవన్నీ వేసి బీట్ చేసేయచ్చు కదా. అలా రాదు కదా, రౌండ్స్ వేయాలి కదా మళ్ళీ ఇప్పుడు మనం దీన్ని. ఓహో, దీనికి యాడ్ చేయాలి కూడా మనం ఇప్పుడు. అది తొందరపడుకోవచ్చు శ్రీవాణి. నెక్స్ట్ ఏం చేద్దామంటే రైస్ పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేద్దాం. లేదనుకుంటే ఫుల్ స్పూన్ వేసేయచ్చు. బియ్యం పిండి ఒక చెంచా, బియ్యం పిండి, శనగపిండి ఒక స్పూను. ఇప్పుడు మనం కారం యాడ్ చేసుకోవాలన్నమాట. ఇది ఓకే, ఒక అర స్పూను కారం. ఇవన్నీ మొత్తం కలుసుకోవాలి. ఈ లోపల మనం ఏం చేద్దామంటే ఇవన్నీ స్టవ్ వెలిగించి మనం బాణీ పెట్టేసుకుందాం. దీన్ని మళ్ళీ డీప్ ఫ్రై చేయాలన్నమాట. ఇది అబ్బో చాలా ప్రాసెస్ ఉంటుంది ఈ కర్రీకి. టేస్టీ ఐటమ్స్ తినాలి అని అంటే కొంచెం కష్టపడాలి. మనం ఆయిల్ వేద్దాం. ఇది వేడెక్కే లోపల ఆ రౌండ్స్ చేసేసుకుందాం. ఓకే, చూస్తున్నారు కదండి, ఎగ్ గోటి తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఎగ్ని ఉడికించేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఒక బౌల్లో ఏం చేయాలంటే మనం తీసుకున్న ఎగ్స్కి క్వాంటిటీకి తగ్గట్టుగా గరం మసాలా, జీలకర్ర, ఉప్పు, ధనియాల పొడి వేసుకుని ఆ ఎగ్ను కూడా దీంట్లో మ్యాష్ చేసేసుకుని వేసేసుకోవాలి. అంటే మొత్తం చక్కగా ఉడికించుకున్న ఎగ్ అంతా దీంట్లో వేసేసుకుని ఫైనల్గా దీంట్లో మళ్ళీ కారం వేసుకుని ఒక పెద్ద చెంచాడు వరిపిండి, ఒక పెద్ద చెంచాడు శనగపిండి వేసుకుని ఇగో ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. దీన్ని ఇప్పుడు కాచేన్ గారు మ్యాష్ చేసేస్తారనుకుంటే, ఎందుకంటే ఉండల్లాగా తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలట. ఇంతవరకు అర్థమైంది కదండి. సో ఇప్పుడు దీన్ని ఉండలుగా తయారు చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ఆ తర్వాత ప్రాసెస్ మళ్ళీ తెలుసుకుందాం. కాచేన్ గారు, ఇప్పుడు ఇవి కలుపుతూ మీ గురించి చెప్పండి. ఎందుకో మీరు సంథింగ్ ఏదో ఎక్స్పర్ట్ లా అనిపిస్తున్నారు. ఎందుకంటే ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా చక్కగా అన్ని ఆవిడే చక్కగా ఎక్స్పర్ట్ చెప్తారు చూసారా, అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో ఈవిడేదో సంథింగ్ ఎక్స్పర్ట్. ఏం చేస్తుంటారు మీరు? చెప్పండి, మీరే చెప్పాలి శివాని. మేబీ లైక్ ఇలా ఈ వంటలన్నీ చేస్తుండడం ఒకటి ఎక్స్పర్ట్. మీ ఇంటి వాతావరణాన్ని అన్ని చూసిన తర్వాత నాకు ఇంకొకటి ఏమైందంటే మీరు బ్యూటీషియన్ కదా. ఎందుకంటే బ్యూటీషియన్స్ ఇంట్లోకి వెళ్ళంగానే అట్మాస్ఫియర్ తెలిసిపోతుంది. మా వారు విజయ ఎలక్ట్రికల్స్ లో జాబ్ చేస్తారు. పిల్లలు ఇద్దరు. ఏం చదువుతున్నారు వాళ్ళు? పాప బి ఫార్మసీ, బాబు చిన్నవాడు 9th క్లాస్. ఓకే, సూపర్ అండి. నూనె కాగినట్టుందండి. నూనె కాగింది. మనం ఇలా చూసుకోవాలి. ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం రైస్ పౌడర్ కానీ పడితే కనుక కొంచెం ఒక స్పూన్ రైస్ పౌడర్ వేసుకోవచ్చు. ఏంటంటే రైస్ పౌడర్ వేస్తే మనకి ఏంటంటే ఇది స్ట్రిప్గా ఉంటుంది, ఉండి కూడా రౌండ్గా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఇది రౌండ్స్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. అయితే రౌండ్స్ అని వదిలిపెట్టి ఓకే, రౌండ్స్ చేసుకుని పెట్టేసుకుందాం అండి. పెట్టేసుకుందాం, ఉండలుగా చేసుకుని పెట్టుకుందాము. ఈ లోపల నూనె కాగుతూ ఉంటుంది. ఇట్లా మనకి చూసుకోవాలన్నమాట, సైజుని బట్టి చూసుకొని చేసుకోవచ్చు. తొందరగానే వేగిపోతుంది. అన్ని బాయిల్ చేసేస్తాం కదా మనం వాళ్ళు ఫస్టే. ఎగ్స్ అయిపోయింది, ఉప్పు కారం పసుపు అంటే అవి ఎలాగో ఆ వేడిలో వేస్తే అది కూడా కొంచెం ఉడుకుతుంది. అవునండి, తీసేద్దామండి. తీసేద్దాం. ఇలా రావాలన్నమాట. ఇలా వస్తే మన కర్రీ కూడా తినడానికి కూడా ఎగ్ బదులు ఎగ్ లానే కానీ ఇలా వెరైటీ చేసుకుంటే బాగుంటుంది. అవును, నిన్న నా గులాబ్ జాములు కూడా ఇలాగే వచ్చాయండి, రౌండ్గా ఎంత చక్కగా వచ్చాయి అనుకున్నారు కచేన్ గారు. ఇప్పుడు మరి వేరే బాండ్లు పెట్టుకుందాం. చాలా ప్రాసెస్ అయిపోయింది కదా, సగం పైన చేసాం. మన ఇద్దరం కలిపి ఒక 15 సగం సాధించామండి. నిజంగా చూసారా, సగం పనికి నిజంగానే అయిపోయింది. ప్రాసెస్. ఇప్పుడు ఫైనల్గా వచ్చేస్తాంలే ఇంకా మనం. అమ్మయ్య, ఓకే, గట్టెక్కాము. సముద్రం ఆల్మోస్ట్ ఈడేసామండి, ఇంకా ఒడ్డుకు వచ్చేస్తున్నాం. అంటే ఈ మధ్య ఇంత పెద్ద పెద్ద ప్రాసెస్ ఎవరు చేసుకోవట్లేదు కదా, సో అందుకని మనకు కొంచెం పెద్దగా అనిపిస్తుంది. కానీ ఎంత చేస్తే టేస్ట్ బాగుంటుంది, తినడం బాగుంటుంది. మనం కూడా నేర్పించాలి కదా అందరికీ. ఇంటికి ఎవరైనా వస్తే మెచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది కాబట్టి సో చేయాలి. వి హ్యావ్ టు డూ దిస్. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఒక 5 స్పూన్స్ వేద్దాం ఆయిల్. లేదంటే తక్కువ కూడా వేసుకోవచ్చు, ఎందుకంటే ఇది పులుసులు. ఇప్పుడు మన గ్రేవీ వచ్చేసి పులుసులా ఉంటుంది ఇది. ఓహో, ఓకే. 1 స్పూన్ జీలకర్ర వేడెక్కింది కదా, మనం ఇందులోనేమో జీలకర్ర వేసాం, అది కూడా అయ్యింది. ఇప్పుడు ఏం చేద్దామంటే ఆనియన్ పేస్ట్. ఇది కూడా బాగా నూనెలో వేగాలి. ఈ ఆనియన్ పేస్ట్ ఏంటంటే పచ్చివాసన పోయే వరకు వేగిపోయింది. ఓకే, ఇది ఇప్పుడు వేగిపోయింది కదా, కొంచెం వాసన పోతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే టమాటాలు కూడా ఒక కప్పు తీసుకోవాలి. 2-3 టమాటాలు తీసుకుంటే ఇది కూడా దాంతో పాటే పచ్చివాసన పోయే వరకు వేయిస్తూనే ఉండాలి. ఏదైనా ఏంటంటే పచ్చివాసన పోతేనే కదా కర్రీ టేస్ట్ గా ఉంటుంది. కరెక్ట్. అది హాఫ్ బాయిల్ అయిపోయింది, డీప్ ఫ్రై అయిపోయింది, అది ఓకే, దానికి మనకు ప్రాబ్లం ఏం లేదు. ఇది మాత్రం పచ్చివాసన పోయే వరకు చేయాలి. ఓకే, ఇది వేగిపోయిందండి. వేగిపోయింది కదా. నెక్స్ట్ ఒక హాఫ్ స్పూను మసాలా పౌడరు. కర్రీకి ఎంత కావాలో అంత చూస్తే మనం పసుపు కూడా వేసుకోవచ్చు. కొంచెం పసుపు ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే ఇప్పుడు అందరూ ఎక్కువ పసుపు తినడానికి ఉంటుంది. ఒక హాఫ్ స్పూన్ ఏమో ధనియా పౌడర్, కారం ఒక హాఫ్ స్పూను. కచేన్ గారు ఇప్పుడు ఏంటి నెక్స్ట్? ఇప్పుడు మనం చింతపండు గ్రేవీ కూడా ఒక బౌల్తో వేసుకోవాలి. చూసుకుని మనం
నెక్స్ట్ ఏం చేద్దామంటే కొంచెం ఒకటేమో దాల్చిన చెక్క, 2-3 లవంగాలు, కొంచెం ఫ్లేవర్ వస్తుంది అనమాట ఉడికేటప్పుడు. ఆల్రెడీ మనం గరం మసాలా వేసాము, ప్లస్ ఇంకా ఇవి కూడా వేసాము. 2-3 పచ్చిమిరపకాయలు, చిన్న పచ్చిమిరపకాయలు తీసుకొని కొంతమంది ఏం చేస్తారంటే ఉడికిన తర్వాత తింటూ ఉంటారు కొంతమంది. అంత వెరైటీగా కాడలతో పాటు వేసేస్తున్నారు. అలానే వేసుకోవాలి. కాచేన్ గారు మాక్సిమం అయిపోయినట్టుంది. అయిపోయింది, గుమగుమలు ఆడిపోతుంది. ఓకే, మనం స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. డెఫినెట్ తీసేసాం. ఇది ఏంటంటే వండే పద్ధతిలో మనం వండుకు తింటే టేస్ట్ బాగుంటుంది. కొంచెం శ్రమ అవుతుంది, ఇంకంతే. వెరైటీ అంటే శ్రమే కదా. అంతే కదా, కరెక్ట్గా చెప్పారు. ఎగ్ గోటీలు తయారు చేసుకునే వరకు మనకి ప్రాసెస్ తెలిసిందండి. ఆ తర్వాత కర్రీ ప్రాసెస్ కూడా నేను మరొకసారి మీకు చెప్పాలి కదా. ఏం లేదండి, గోటీలు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం, ఉండలుగా తయారు చేసుకుని దాన్ని డీప్ ఫ్రై చేసుకుని ఎర్రగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు స్టవ్ వెలిగించుకోండి, బాండ్లీ పెట్టండి, నూనె పోయండి, దాంట్లో కొంచెం జీలకర్ర. అది వేగిపోయిన తర్వాత ఇంతకు ముందు మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం చూసారా, ఉల్లిపాయ ముద్ద, టమాటో ముద్ద, అవి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. అది వేయించుకున్న తర్వాత ఆ గోటీలు ఉన్నాయి కదా వేసేయండి, కారం వేసేయండి. దాని తర్వాత ఏం వేసాం, అంతే వేసేసి బాగా దగ్గర పడేదాకా ఉడికించాము. దాంట్లో తోటలోని ఇంట్లో ఉన్న చిన్న చిన్న పచ్చిమిరపకాయలు తెంపుకొని వచ్చి వేశారు, అవి లేని వాళ్ళు ఎండుమిరపకాయలు వేసుకోవాలి. అంతే, బాగా ఉడికించి మధ్యలో ఏం చేస్తారంటే ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు ఫ్లేవర్ కోసం వేసేసేయండి. కూర అంతా ఉడికిపోయిన తర్వాత మీకు తెలిసిపోతుంది, నూనె పైకి తేలుతుంది కదా, కూర ఉడికిపోయినట్టే. డిష్ అవుట్ చేసేసుకోవడమే. కాచేన్ గారు ఆ పనిలో ఉన్నారు, చూద్దాం. ఓకే శ్రీవాణి, మన కర్రీ ప్రిపరేషన్ అంతా అయిపోయింది. లాస్ట్లో మనం ఏం చేద్దామంటే ఆనియన్స్ వేసేసుకొని తినేటప్పుడు ఏంటంటే ఆనియన్ పీసెస్తో కూడా మనం కర్రీ తినొచ్చు. ఓకే ఓకే శ్రీవాణి, ఎగ్ గోటి రెడీ. టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేసాయి. తప్పకుండా అండి, చూసారు కదండి ఎగ్ గోటి గుమగుమలాడుతుంది. మరి తప్పకుండా దీన్ని మీ ఇంట్లో ట్రై చేయండి, టేస్ట్ చేయండి. మరి ఇవాళ మా ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలతో పాటు మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనదలిస్తే మీ వివరాలను మాకు రాసి పంపించండి. మా చిరునామా. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555. తిరిగి రేపటి తిరుపతి భీమాస్ మసాలా రుచి చూడు కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్, దిస్ ఇస్ శ్రీవాణి. నమస్తే.